నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం జంపెన గ్రామంలో పెచ్చేటి ఉపేంద్ర హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గతంలో ఉపేంద్ర చేతిలో హతమైన 5 వ్యక్తుల బంధువులు జంపెన గ్రామానికి చెందిన వారే ఈ హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పాత కక్షల ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ కేసులో మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో అతనిని జువెనల్ హోమ్ కు తరలించినట్లుగా చెప్పారు. అనకాపల్లి జిల్లా వడ్డాలమార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అయిన పెచ్చేటి ఉపేంద్ర గత నెల అనగా ఫిబ్రవరి 27న హత్యకి గురయ్యాడు. ఇతను ఇంతకుముందు ఈ అనకాపల్లి జిల్లాలో 5 మర్డర్ కేసుల్లో మర్డర్ ఫర్ గేమ్ కేసుల్లో ముద్దాయి. ఇతను ఈ జంపన విలేజ్కి సంబంధించిన 2 హత్య కేసులు కూడా ముద్దాయి. దానికి సంబంధించి ఎవరైతే ఇంతకుముందు హత్యకు గురయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి ఈ ఉపేంద్రని హత్య చేయడం జరిగింది. వాళ్ళని నిన్న అనగా 2/3/2026న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని మహాదేవేశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి చందన పూల అలంకరణతో విశేష ఆరాధనలు నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇదే సమయంలో చంద్రగ్రహణం సందర్భంగా కూడా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నాగసర్ప దృశ్యంతో స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భావిస్తున్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి దేవస్థానంలో గ్రహణ ప్రభావం లేకుండా అగమ నియమాల ప్రకారం పూజలు నిర్వహించినట్లే ఇక్కడ కూడా ఆరాధనలు కొనసాగించామని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందే పశూనాం పతిం వందే సూర్యశంకావహీనం వందే ముకుంద ప్రియం వందే భక్తవాహనం సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే ఓం శివలింగాయ నమః. ఓం జ్వాలాయ నమః. ఓం జ్వాలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాత్మాయ నమః. ఓం పరమాత్మలింగాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాదేవలింగాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాదేవ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరపపు శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం దాడిని ఖండించారు. కనీస వేతనం అమలు చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి కుమార్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు జాగారపు కుమారి ప్రసంగించారు. రాజమండ్రి వరకు కూడా ఇప్పుడు వరకు వేలలో తిప్పుతూనే అరెస్ట్ చేసి వాళ్ళు తిప్పుతూ కూర్చున్నారు. ఏ స్టేషన్లో ఎవరు ఉన్నారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. దాంతో పాటుగా పాలకులు కూడా తీసుకుంటాం, మీరు తెల్లవారుజామున మీరు ఎక్కించేశారు, మాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి, మీరు బతిమాలను మన తీసుకుంటూ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారు. ఈ పోలీసు ఈ చర్యలకు సిఐటిగా ఖండిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 40 రోజుల సమ్మె సందర్భంగా రాతపూర్వకంగా
ఇచ్చిన హామీని అమలు చేయమని గత 2 సంవత్సరాలుగా వినతి పత్రాల రూపంలో, ధర్నాల రూపంలో అంగన్వాడీ టీచర్స్ అనేక సందర్భాల్లో విన్నపం చేసిన ఆలకించకుండా ఉద్యోగాలు వేసిన వాళ్ళకి హామీ ఏదో రూపంలో సాయంత్రం వరకు ఇస్తానన్నారు. ఆ హామీ కూడా ఇవ్వకుండా నిన్న ఈ రోజు తెల్లజాముని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని క్రియేటివ్గా పెద్దాపురం మండలంగా రద్దు చేసిన వారందరి ఎటువంటి కేసులు లేకుండా రిజల్ట్ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రాతపూర్వకం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని క్రియేటివ్ మండల కమిటీగా ఖండించండి. అంగన్వాడీ టీచర్పై ప్రభుత్వం దమనకాండను ఖండించండి. అంగన్వాడీ టీచర్పై ప్రభుత్వం దమనకాండను విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో అన్నా క్యాంటీన్ పార్క్ వద్ద అన్నదానంను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ ఉండి జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు ప్రారంభించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేసిన దాత ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఏడవల్లి వెంకటేశ్వరరావును సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ అన్నదానం ఏర్పాటు చేయడం శుభపరిణామమని వెల్లడించారు. రోజు ఉండి నియోజకవర్గం ఉండి మండలం హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ పార్క్ వద్ద మరి సుమారు 400 మందికి ఈరోజు ఉండి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ ఏడవల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 400 మందికి ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం ఈ యొక్క ఉండి అన్నా క్యాంటీన్ పార్కులో సుమారు 35 రోజుల నుంచి కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ సుమారు ప్రతిరోజు కూడా 300 నుంచి 400 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉండి మండలంలో ఉన్న మరి ఏదైతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ కార్మికులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ఆశ్రమం ఉన్న ఇబ్బంది పడే వారికి అందరూ కూడా 400 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడుపుతున్నారు. అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు అన్న ప్రసాదానికి దాత అయిన మరి ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ మరి ఏడవల్లి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు పల్నాడు జిల్లా జేసీ దృష్టికి గ్రీవెన్స్ డేలో ప్రజా సంఘాల నాయకులు ఆక్రమణపై అర్జీలు ఇచ్చారు. ఇక వెంటనే ఆయన స్పందించి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఈ ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, పౌర హక్కుల సంఘ జిల్లా నాయకులు సినకనం చిన్న, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు రాంబాబు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మరి పొద్దున్న 5 నుంచి మరి సాయంత్రం 8 దాకా అన్ని కాలువలు అన్ని రోడ్లు ఊడుస్తున్నాడు. మరి ముఖ్యంగా సత్తనపల్లి రోడ్లో ఉన్న కత్తవ చోరుని మట్టుకి మరి దాన్ని కన్నెత్తి చూడలేదు. మేము ఎక్కడే తెలియజేస్తున్నాం, అయ్యా బరంపేట వాసులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు కానీ కొద్ది వాన పడ్డా కూడా మీకు ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే మీరు స్పందించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారు, ఈ నిర్మాణాలు నిలుపుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేము కూడా తెలియజేస్తున్నాం ప్రజా సంఘాలుగా, అరవింద్ బాబు గారు మీరు నిర్మాణాలు చేసే వాళ్ళకి అనుకూలమా, లేకపోతే పేద ప్రజలకు పట్టణ ప్రజలకు అనుకూలమా, లేకపోతే నిర్మాణాలలో ఎన్నో నిలుపుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి వెంటనే మీరు మరి పత్రికా ముఖంగా కూడా మరి ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి కొంతమంది దళారులు మిమ్మల్ని పక్కదా పట్టిస్తున్నారు, ఆ దళారు నుంచి కూడా మీరు బయటపడాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిరంతరం యోగా సాధన చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యం పొందవచ్చని మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం వెంగళాయపల్ల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న యోగా టీచర్ స్వర్ణ వెంకటరమణయ్య తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ప్రకాశ్ రాజాబాబు పీసీ మండల విద్యార్థులు 2026 మార్చి 17 నుండి 21 రమణయ్య
గిరి పట్టణంలోని కాసిరెడ్డి మహిళా సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ ఫై కార్యక్రమం విజయంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ వేధింపులు, ఫేక్ అకౌంట్లు, ఓటీపీ మోసాల నుంచి రక్షణ మార్గాలు అబ్దుల్ గాఫర్ మాట్లాడుతూ డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తే రక్షణ అని తెలిపారు. ఏఎస్ఐ శ్రీనివాసారెడ్డి బలమైన పాస్వర్డ్లు, ఓటీపీ గోప్యత, షిప్పింగ్ లింకుల గుర్తింపుపై సూచనలు చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి, ఇతర ప్రతినిధులు చట్టపరమైన రక్షణలు వివరించారు. ఏ పథకం మహిళకి ఇస్తారు, ఎందుకంటే మహిళకి ఇస్తే జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు, వృధా చేయరు అని చెప్పేసి పథకం తీసి అమ్మఒడిని ఉపయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగా మరి ఈరోజు సైబర్ నేరాల గురించి వేసే చెప్పేందుకు మరి గతంలో అయితే ఎన్నిటికీ అవగాహన కలిగించేందుకే కార్యక్రమం తెలుసుకొని అప్పుడే వాడుకోవాలి కానివ్వండి, తెలియక ఏదో ఒక్కేసి దొరికేసి మరి డబ్బులు పోగొట్టుకుని ఇబ్బంది పడతారు. కాబట్టి వీరందరూ కూడా మరి భవిష్యత్తులో మార్చిదిద్దేన జరిగే ఈ కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి ముఖ్యంగా కార్యక్రమానికి హాజరైనటువంటి సైనిక పోలీస్ స్టేషన్ గారికి అలాగే అంగన్వాడీ కార్యక్రమం చేపట్టమని చెప్పేసి ఆదేశించారు. వారి ఆదేశానుసారంగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మరి మహిళలకి ఎందుకు అవకాశం ఇస్తున్నామంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో. కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మహాధర్నా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నేను కోనసీమ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలిని. మేము అనేకమైన సమస్యల మీద ప్రభుత్వానికి ఫిబ్రవరి 14వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 23వ తారీఖు నుంచి 23, 24 రిలే నిరాహారదీక్షలు, అలాగే 26, 27 జిల్లా స్థాయిలో రిలే నిరాహారదీక్షలు చేపట్టి, అలాగే మార్చి 2వ తారీఖున చిల విజయవాడ కార్యక్రమం ఉంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించి రిప్రజెంటేషన్ ఇవ్వడం అన్నది జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. స్పందించకుండా మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న డిమాండు, ఎందుకంటే లేబర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 26,000 ఇవ్వాలి అన్నది ఒక నిబంధన ఉంది. అది ప్రభుత్వానికి అనేకమైన సార్లు హెచ్చరించాం, కానీ ఇవ్వలేదు. అది కూడా మార్చి 2వ తారీఖున చిల విజయవాడ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే అక్కడ మొత్తం టెంట్లన్నీ తీసేసి మొత్తం అక్కడ ఉన్న నాయకుల్ని, అక్కడ ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇంచుమించు విజయవాడ ధర్నాకు వెళుతున్న అంగన్వాడీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సిఐటియు అంగన్వాడీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ అరెస్టులకు నిరసనగా సంఘం నాయకుల పిలుపు మేరకు పోలవరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా రంపచోడవరం డివిజన్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అరెస్టైన నాయకులను తక్షణమే విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున విజయవాడకి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ పోలీసు దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంగన్వాడీలు ఏమి కొంతమ్మ కోరికను అడగడం లేదు, కనీస వేతనం అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ కనీస వేతనాన్ని కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదా అని చెప్పి సిఐటియుగా
మేము అడుగుతారు. ఆ పోరాటాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అనేక హామీలు అంగన్వాడీ తల్లులకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు మరిచారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా అక్రమ అరెస్టులు చేయడం అనేది తగినటువంటి పద్ధతి కాదు. వెంటనే అక్రమ అరెస్టులను వెనక్కి తీసుకోవాలి. న్యాయమైనటువంటి వాళ్ళ ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా పట్టణంలోని ఇంద్రనగర్ ప్రాంతంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు, ప్రస్తుత టౌన్ ఇన్ఛార్జ్ మాదాస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. నాయకులు ఇంటింటికి తిరిగి పత్రికలు పంపిణీ చేస్తూ ఆదోని జిల్లాగా ఏర్పడాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. జిల్లా ఏర్పాటు వల్ల పరిపాలన మరింత ప్రజలకు చేరువ అవుతుందని, అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదోని జిల్లాగా మారితే విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇక రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తమ సమస్యలను జిల్లా కేంద్రంలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. యువత భవిష్యత్ కోసం జిల్లా ఏర్పాటు అత్యవసరమన్నారు. కార్యక్రమంలో పగిడాల కోదండ, గోవిందు, బండారి హనుమంతు, సుజనమ్మ, సుభాష్ చంద్ర, గుమ్మల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మొగలు కానీ ఎవరైనా కానీ వచ్చి కూర్చోవాలనుకుంటే, మాకు మద్దతు ఇచ్చే కూర్చోవాలనుకుంటే మీ పేర్లు జగనన్న గారికి ఇవ్వాల్సినగా కోరుతున్నాం. శిబిరంలో ఉంటారు, ఎవరైనా శిబిరం కట్టుకొచ్చి కూడా పేర్లు రాసిస్తే మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మాకు రావాల్సిందే కోరుకుంటున్నాం. మీరు కూడా సేవ్ చేయాలని కోరుకుంటున్నాం. కావాలి కావాలి నాయకుడు జగనన్న ఆధ్వర్యంలో మరి ఇక్కడికి ఇంద్రనగర్కి, ఉప్పర్గేరికి రావడం జరిగింది. జగనన్న ఎంఆర్పీఎస్ నాయకుడు ఆధ్వర్యంలో మరి ఇక్కడికి గ్రాండ్గా మళ్ళీ వచ్చే ఆదోని జిల్లా అయితే మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన జగనన్న గారికి, మరి ఇక్కడ మీకు సహకరించిన వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాము. వచ్చి కూర్చోవాలని ఎవరన్నా పేర్లు ఇస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆదోని జేఏసీలో నాకు శిబిరంలో ఎవరైనా మీ ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఎవరైనా కానీ వచ్చి కూర్చోవాలనుకుంటే, మాకు మద్దతు ఇచ్చే కూర్చోవాలనుకుంటే మీ పేర్లు జగనన్న గారికి ఇవ్వాల్సినగా కోరుతున్నాం. శిబిరంలో ఉంటారు, ఎవరైనా శిబిరం కట్టుకొచ్చి కూడా పేర్లు రాసిస్తే మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మాకు రావాల్సిందే కోరుకుంటున్నాం. మీరు కూడా సేవ్ చేయాలని కోరుకుంటున్నాం. కావాలి. బాపట్ల జిల్లా చీరాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు కొనసాగుతున్న జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ కమ్యూనిటీ హాల్లో చీరాల డీఎస్పీ ఎండి మొయ్యిన ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్లను ఆటోలలో అతికించారు. ఆటోలను ప్రచార వాహనాలుగా ఉపయోగించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా డీఎస్పీ తెలిపారు. ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటారని, ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 1972-112 టోల్ ఫ్రీ నంబర్లకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిషాముక్త్ భారత్ అభియాన్ పథకం కింద డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని ఆ వ్యసనం నుండి విముక్తి చేయడం అనేది ప్రధానంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈగిల్ చీఫ్ ఐజీ శ్రీ రవికృష్ణ గారు, అలాగే లోకల్ పోలీస్ తరఫున మన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల పట్టణంలో మన చీరాల సబ్ డివిజన్ తరఫున అందరు పోలీస్ అధికారుల సమక్షంలో, అట్లాగే ఆటో డ్రైవర్ల సమక్షంలో ఈ నిషాముక్త్ భారత్ అభియాన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయినా సరే ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా అవగాహన ఉంటే 1972 నంబర్కి కాల్ చేసి ఆ వివరాలు తెలియజేస్తే సంబంధిత అధికారులంతా వచ్చేసి దానిని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఈ రకమైన అలవాట్లు ఉన్నాయో, ఈ రకమైన వ్యసనం అనేది ఉంటుందో వాటి మీద తగు చర్యలు తీసుకొని ఈ వ్యసనాన్ని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. వెల్కమ్ బ్యాక్. విజయనగరం టౌన్ వీటి అగ్రహార సంతోష్ నగర్ లో గత 30 సంవత్సరాలుగా మద్యం దుకాణం పాలరాజు నడుపుతున్నారు. గతంలో ఇక్కడ మద్యం దుకాణం ఉండడం వల్ల మహిళలకు, చదువుకునే ఆడపిల్లలకు చాలా ఇబ్బందులు పడ్డారు. పాలరాజు అనే వ్యక్తి గతంలో ఇక్కడ షాప్ నడిపినప్పుడు ఇక్కడ ప్రజలు అడ్డు చెప్పారు. అదే టైంలో ఈ ఒక్కసారిగా తనకి అవకాశం ఇవ్వాలని, తర్వాత ఇక్కడ వైన్ షాప్ పెట్టను అని హామీ ఇచ్చారు. దీనికి తిలోదకాలు ఇచ్చి పాలరాజు తిరిగి బార్ అండ్ రెస్టారెంట్ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆందోళన దిగారు. పాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. గత 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లలతోని, మహిళలు, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. అతను అడిగాం, గత 2 సంవత్సరాలు మమ్మల్ని అడిగారు, ఇచ్చాం. ఇప్పుడు పెట్టినని అన్నాడు. కొత్తగా బిల్డింగ్ కట్టారు, మళ్ళీ పెడతాం అంటున్నారు. మాకు ఈ మందు షాప్ వద్దు, బార్ వద్దు. మేము అదే అతను కోరుకుంటున్నాం. అంతేనే. మీరు చెప్పండి అమ్మా. నాకు రావడానికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఇక్కడే వచ్చి ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే పాసులు పోస్తున్నారు. మాకు లేడీస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇక్కడ బారొద్దు. ఇక్కడ చదువుకున్న మెయిన్ రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటే గత 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లలతోని, మహిళలు, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. అతను అడిగాం, గత 2 సంవత్సరాలు మమ్మల్ని అడిగారు, ఇచ్చాం. ఇప్పుడు పెట్టినని అన్నాడు. కొత్తగా బిల్డింగ్ కట్టారు, మళ్ళీ పెడతాం అంటున్నారు. మాకు ఈ మందు షాప్ వద్దు, బార్ వద్దు. మేము అదే అతను కోరుకుంటున్నాం. అంతేనే. మీరు చెప్పండి అమ్మా. నాకు రావడానికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఇక్కడే వచ్చి ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే పాసులు పోస్తున్నారు. మాకు లేడీస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇక్కడ బారొద్దు. ఇక్కడ చదువుకున్న మెయిన్ రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటే గత 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లలతోని, మహిళలు, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. మన్యం జిల్లా పాలకొండలో దుర్గగుడి సెంటర్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దవాల రమణారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలు శాంతియుతంగా విజయవాడలో ధర్నా నిర్వహిస్తుంటే అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ హిమాప్రభ, అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు గౌరీశ్వరి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్టు కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా పాలకొండలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని, అరెస్ట్ చేసిన అంగన్వాడీని వెంటనే విడుదల చేయాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం కూటమి ఎన్నికల ముందు అంగన్వాడీ 42 రోజులు పోరాట సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. మేము వచ్చిన వెంటనే అంగన్వాడీల వేతనం పెంచుతాం, అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం అంగన్వాడీ ధర్నా కార్యక్రమంలో చెప్పారు. ఈ రోజు 2 సంవత్సరాలైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయనందున విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే తెల్లవారుజామునే 4:30కి గంట పీకేసి అంగన్వాడీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఏ పోలీస్ స్టేషన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు జీతాలు పెంచాలా, కనీస వేతనాలు పెంచి మీ శక్తి నిరూపించుకో. మహిళలే శక్తి స్వరూపులని వంగరయ్య షేక్ శంకర అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండల కేంద్రంలో వివేక మాస్టర్ మైండ్స్ పాఠశాల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్ శంకర్ వెల్లడించారు. ఇందులో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ బౌరోత్ రోహిణి, ఉపాధ్యాయులు, వివేక మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపల్ బేవర ఈశ్వరరావు, కరస్పాండెంట్ మెరగల నేతాజీ, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, పద్మ, విశాలాక్షి, అరుణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం నిడమర్రు గ్రామ శివారులోని మడ అడవులలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లపు ఊట, 40 లీటర్ల నాటుసారాను కృతివెన్ను ఎస్ఐ పైడిబాబు తన సిబ్బందితో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పైడిబాబు హెచ్చరించారు. ఇక నిందితులపై 3 అంతకంటే ఎక్కువ కేసులున్నట్లయితే పీడీ యాక్ట్ నమోదు చేయబడుతుందని తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలోని బొబ్బిలి సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించిన మహాధర్నా చేసిన అంగన్వాడీల అరెస్టులను ఖండించారు. వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉమాకుమారి, పుణ్యవతి, ఉమా, లక్ష్మీ నరసింహ, పార్వతి, ధనలక్ష్మి, చిన్నమ్మ, మధు, రావణమ్మ పాల్గొన్నారు. కాకుండా ఆ నాయకుల్ని 100 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి ఉంచడము ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు అడుగుతున్నటువంటి కనీసం వేతనాలు పెంచండి, సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి అడగడం తప్ప
ప్రతిపక్ష నేత హోదాలో 42 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంగా ఆ రోజు ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సమ్మె చేస్తున్న శిబిరాల దగ్గరికి వచ్చి మమ్మల్ని నమ్మండి, మేము అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పి అన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేస్తామని అన్నారు. అంగన్వాడీలకి మెరుగైన జీవితాన్ని ఇస్తామని అన్నారు. ఈవేళ 19 మాసాలు అవుతుంది. అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించండి అని చెప్పి గత 19 మాసాలుగా ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈవేళ శాంతియుతంగా తమ ఆందోళన చేస్తుంటే ఈ ఆందోళన కూడా మీరు నిర్బంధించి ఈవేళ ఉద్యమాన్ని అంటారని చూస్తాను. అంగన్వాడీ ఉద్యమం, అంగన్వాడీలకు పోరాటం ఈరోజు కొత్త కాదు. అనేక ప్రభుత్వాలను చూసింది, ఈ ప్రభుత్వాన్ని కూడా చూసింది. అంగన్వాడీలకు తక్షణమే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో వేతనాల పెంపుదల ప్రకటించాలి. సంక్షేమ పథకాలు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ విత్ తెలుగు న్యూస్.